వెన్నునొప్పి రావడానికి కారణాలకి మెయిన్ రీజన్స్ ఆ రాంగ్ పొజిషన్స్ చేయటం వల్లనే జరుగుతుంది. అండ్ ఎవరైతే సరిగ్గా వ్యాయామాలు నడుముకు చేయకుండా ఉంటారో వాళ్ళకు కూడా నడుము నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా నడుములో ఉన్న బోన్స్ అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ కోల్పోయి ఆస్టియోపోరోసిస్ వల్ల అంటే ఎముక మెత్తబడిపోయి ఆ వాటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. గ్రాడ్యువల్గా వాళ్ళ యొక్క స్పైన్ హైట్ కూడా కోల్పోతారు అన్నమాట. తర్వాత కొన్ని కీళ్లవాతం సంబంధించిన డిసీజెస్ ఉంటాయి, లైక్ బ్యాంబూ స్పైన్ డిసీజ్ అండ్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్, లేదా నడుములో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటం, టీబీ లాంటివి. ఇవన్నీ కూడా ఆ నడుములో ఉన్న స్ట్రెంగ్త్ తీసేస్తాయి కాబట్టి పేషెంట్స్కి నడుము నొప్పి అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇవి కామన్ రీజన్స్ మనకి నడుములో నొప్పికి. అండ్ మెడలో వచ్చేసరికి మెడలో స్పాండిలైటిస్ అని మనం కామన్గా అందరి దగ్గర వింటూ ఉంటాం కదా. అది స్పాండిలైటిస్ అంటే మెడలో అరుగుదల స్టార్ట్ అయినట్టు అనమాట. దానికి కారణాలు ఎక్కువసేపు కిందకు చూడటం, పడుకుని ఫోన్లు చూడటం, పెద్ద పెద్ద దిళ్ళు వేసుకుని పడుకోవటం, 2 వీలర్స్ మీద ఎక్కువ తిరగటం, ఇలాంటివన్నీ స్పాండిలైటిస్ని ట్రిగ్గర్ చేస్తాయి అన్నమాట. ఈ స్పాండిలైటిస్ ట్రిగ్గర్ అయినప్పుడు ఇనీషియల్ డేస్లో మనందరం కూడా మెడలు పట్టేసినాయి అనుకుని, నిద్రపోయి లేవంగానే మెడ స్టిఫ్గా ఉందనుకుని అట్లా ఫీల్ అవుతాం అన్నమాట. తర్వాత రోజుల్లో అది భుజాలకు పాకినట్టుగా, చెస్ట్లోకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకా ఎక్కువగా అయిన తర్వాత చేతులు తిమ్మిర్లు ఎక్కినట్టుగా అనిపించడం, చేతుల్లో బలం గ్రిప్ తగ్గినట్టుగా అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కామన్ రీజన్స్ మనకి వెన్నుకు సంబంధించిన కారణాలు అన్నమాట.